కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వీడటం లేదు. 12 రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొండ ప్రాంతం, పామాయిల్ తోట సరిహద్దు వద్ద ఇనుప కంచెకు బాలిక ఆనవాళ్లతో 2 బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలకు మాంసం లోపల ఉంచి అడవి జంతువులు ఏమైనా వస్తాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా థర్మల్ డ్రోన్లు, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వీడటం లేదు. 12 రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొండ ప్రాంతం, పామాయిల్ తోట సరిహద్దు వద్ద ఇనుప కంచెకు బాలిక ఆనవాళ్లతో 2 బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలకు మాంసం లోపల ఉంచి అడవి జంతువులు ఏమైనా వస్తాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా థర్మల్ డ్రోన్లు, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. జ్ఞానేశ్వరి కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వీడటం లేదు. 12 రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఏమైనా పురోగతి ఉందా? అధికారులు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గం ఎస్ అగ్రహారం గ్రామంలో అయితే కనుక 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారైతే కనుక ఈ నెల 6వ తారీఖున అయితే మిస్ అయింది. ఈ రోజుకి 12 రోజులు గడుస్తున్నప్పటికీ ఆ కేసుకి సంబంధించి మిస్టరీ అయితే వేడడం లేదని చెప్పొచ్చు. అంటే 12 రోజులు గడిచినా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. అలాగే ఈ అమ్మాయి సంబంధించి అసలు ఏమైంది అనేది కూడా ఎటు నిర్ధారణ చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అంటే ఓ పక్క నుంచి అమ్మాయి బతికే ఉందా, లేదంటే ఏదైనా క్రూర జంతువులైనా చంపేసేయా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో అయితే కనుక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ అలాగే సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.
అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎస్ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఆ ఆ అడవి కావచ్చు, అలాగే పామాయిల్ తోటలు కావచ్చు, పూర్తిగా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. అంటే 8 కిలోమీటర్ల వరకు కూడా ఈ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కూడా 10 కిలోమీటర్ల మేర వరకు ఈ అటవీ ప్రాంతంలో అణువణువు కూడా క్షుణ్ణంగా అటు సెర్చ్ చేసినప్పటికీ కూడా అమ్మాయికి సంబంధించి ఏ విధమైన ఆచూకీ కూడా లభించలేదు. పక్క నుంచి కుక్క మృతి చెందింది. ఆ కుక్క మృతి చెందడంతో ఉన్న అవకాశం కూడా కోల్పోయి, ఒక ఆధారం కూడా కోల్పోయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఆచూకీ కోసం అయితే కనుక పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తులు అయితే చేస్తున్నారు. పక్క నుంచి ఎక్కడైతే పాప మిస్ అయిందో ఆ ప్రాంతంలో ఒక 2 బొమ్మలను కూడా పెట్టి, ఆ బొమ్మల్లో మాంసం పెట్టి, అంటే ఏదైనా జంతువు చిన్నారి జ్ఞానేశ్వరం తీసుకెళ్లిపోయిందా అనే కోణంలో అయితే కనుక పోలీసులు 2 బొమ్మలను ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్రాంతంలో కంచికైతే కనుక 2 బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్లో కొంచెం మాంసం పెట్టి, ఆ వాసనకి జంతువులు ఏమైనా వస్తాయేమో అనే విధంగా కూడా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే ధర్మల్లో కెమెరాలు కూడా పెట్టడం జరిగింది, డ్రోన్ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే చెరువు ఉందో, ఈ అమ్మాయి ఫ్యామిలీ ఉండే ప్రాంతానికి దగ్గరలో ఉన్న చెరువులో కూడా ఈ పోలీసులంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ చెరువులోకి వెళ్ళి చెరువులో ఏమన్నా పడిపోయిందా, చనిపోయిందా అనే కోణంలో అయితే అక్కడ కూడా సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి 72 మంది ఫోన్లు ద్వారా కూడా వాళ్ళ మీద అనుమానితులు ఉంటే వీరిని అందరిని కూడా 4 బృందాలుగా పోలీసులు అంతా విడిపోయి దానికి సంబంధించి కూడా వాళ్ళందరి ద్వారా కూడా ఈ అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద కూడా వాళ్ళని అనుమానితులను అందరూ కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించిన డిఎస్పీ తిలక్ కూడా నిత్యం కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈ హోంమంత్రి అనిత కావచ్చు, ఈ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కావచ్చు, అంటే ఎస్పీతో ఇప్పటికే మా హోంమంత్రి కూడా మాట్లాడారు. ఏం జరిగింది ఏంటంటే దాని మీద కూడా కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. అయితే దర్యాప్తుని ముమ్మరం చేయండి అని చెప్పేసి హోంమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు కూడా అణువణువు కూడా పరిశోధించి అసలు చిన్నారిని ఏమైందో ఏంటో కేసును వేడేందుకైతే కనుక వారు సాయశక్తుల కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజ్, అదే విధంగా మనం ఇక్కడ కుక్క చనిపోవడం చూసాం. అదే విధంగా సోషల్ మీడియాలో మేము బస్సులో జ్ఞానేశ్వర్ని చూసామని కొన్ని వార్తలు అయితే చూసాము. సో ఇది కేసుని మిస్లీడ్ చేయడానికి అని అనుకోవచ్చా మనం ఏమైనా? కావ్య, అదైతే ఖచ్చితంగా కూడా మనం కేసుని మిస్లీడ్ చేయడానికైనా అనొచ్చు. ఎందుకంటే పాప ఎక్కడైతే మిస్ అయిందో, అంటే ఈ అటవీ ప్రాంతానికి పామాయిల్ తోటకి మధ్యలో అక్కడ 6 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక, అదే 2 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఈ పాపని ఒక వ్యక్తి అయితే చూశారు. అయితే ఆ పాపని తల్లిదండ్రులకు అప్పగించాలనే ప్రయత్నం చేసినప్పటికీ కుక్క అయితే అతని మీద అటాక్ చేయడంతో అతను వెళ్ళిపోయి ఆ గ్రామస్తులు కూడా ఆ విషయాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఆ పాప ఏమైంది అనేది అయితే ఎవరికి అంతు చెక్కడం లేదు. అంతే తప్ప ఈ సోషల్ మీడియాలో ఆ పాప దొరికింది, చనిపోయింది, లేకపోతే క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో అక్కడ వదంతులు అయితే వస్తున్నాయి. మరోవైపు ఏమో ఫ్యామిలీ మీద కూడా వాళ్ళే ఏదైనా చేశారా పాపననే కోణంలో కూడా వాళ్ళు వదంతులు కూడా వస్తున్నాయి. దీన్ని అంతటి కూడా నమ్మొద్దు. మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాకు చెప్పండి, మేము ఆ యాంగిల్లో పరిశీలన చేసి శోధించి మేము కేసుని మిస్టరీ నుంచి బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కాగా థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.